హిందీలో ఒక సామెత ఉంది, ఉడతా తీర్ లేనా అని. దీన్ని మీరు ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు. మనకు సంబంధం లేని విషయాల్లో దూరి ఇరుక్కుపోవడం అని దీనికి అర్థం. మన తెలుగులో కూడా ఒక సామెత ఉంది, గాలికి పోయే కంపెనీ తగిలించుకోవడం అని. ప్రజెంట్ పాకిస్తాన్ పరిస్థితి ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంది. వీళ్లకు దేశంలో తినడానికి సరైన తిండి లేదు, ఆర్థిక వ్యవస్థ వరస్ట్గా ఉంది. యుద్ధం కారణంగా ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు 50-60% పెరిగాయి. ఆఫ్ఘనిస్తాన్తో వీళ్లకు యుద్ధం ఇంకా నడుస్తుంది. బార్డర్లో వీళ్ళ సైనికుల్ని తాలిబాన్లు వేటాడి మరీ చంపుతున్నారు. అన్ని విధాలా ఈ దేశం అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. అయినా కూడా వీళ్ళలో గర్వం మాత్రం తగ్గలేదు. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద అమెరికా ఇరాన్ యుద్ధంలో మీడియేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. మీడియేషన్ చేయాలి అంటే, ఒకటి, నీ దేశం స్టేబుల్గా ఉండాలి. రెండు, నీ దేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు, గౌరవం ఉండాలి. ఇవేమీ లేకున్నా నువ్వు అమెరికా, చైనా లాగా ఒక సూపర్ పవర్ అయినా అయి ఉండాలి. కానీ ఇందులో పాకిస్తాన్కి ఒక్క క్వాలిటీ కూడా లేదు. అయినా కూడా వీళ్ళు ముందుకు వచ్చారు. నిజానికి వీళ్ళు ముందుకు రాలేదు, వీళ్ళను బలవంతంగా లాక్కొచ్చాడు. ఎవరు? మన ట్రంప్ తాత. పాకిస్తాన్ ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా మేము యుద్ధాన్ని ఆపుతున్నాము, న్యూక్లియర్ వార్ని ఆపుతున్నాము అని తమ దేశం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. కానీ వీళ్ళను ట్రంప్ ఎర్రి పుష్పాల్ని చేయబోతున్నాడు. ఈ పాకిస్తాన్ చేస్తున్న ఓవర్ యాక్షన్కి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా యాక్టివేట్ అయ్యింది. ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో పాకిస్తాన్ పైన కన్ను ఉంది. ఇజ్రాయెల్ టార్గెట్లో పాకిస్తాన్ ఉంది. కానీ ఎన్ని రోజులు వాళ్ళు ఈ పాకిస్తాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పైన ఇజ్రాయెల్ ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేతిలో పాకిస్తాన్ ఎంతగా ఇరుక్కుపోయింది అంటే, ఇరాన్ ఇష్యూ సాల్వ్ అయిన వెంటనే ఇజ్రాయెల్ పాకిస్తాన్ని టార్గెట్ చేయబోతుంది. అయితే ఇజ్రాయెల్ ఇలా తమ చుట్టూ ఉన్న అన్ని దేశాలపైన ఎందుకు యుద్ధం చేస్తుంది? వీళ్ళ ఫైనల్ గోల్ ఏంటి? ఇరాన్ అమెరికా యుద్ధం ఆగబోతుందా? ఇందులో పాకిస్తాన్ సక్సెస్ అవుతుందా? రండి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మనం యుద్ధాల గురించి మాట్లాడదాం. మీరు గమనించండి, ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన మ్యాక్సిమం యుద్ధాలు భూమి కోసమే జరిగాయి. ఇండియా పాకిస్తాన్ వార్ కాశ్మీర్ కోసం జరుగుతుంది. యుక్రెయిన్ రష్యా వార్ భూమి కోసమే జరుగుతుంది. ఫ్యూచర్లో జరగబోయే చైనా తైవాన్ వార్, ఇది కూడా భూమి కోసమే. చైనా తైవాన్ మొత్తాన్ని తమ దేశంలో కలుపుకోవాలి అని చూస్తుంది. అండ్ ఇప్పుడు ఇజ్రాయిల్ లెబనాన్ పైన చేస్తున్న యుద్ధం కూడా ఆ దేశంలోని చాలా ప్రాంతాల్ని ఇజ్రాయిల్ ఆక్యుపై చేయడానికి చేస్తుంది. మనం ఏ విధంగా అయితే అఖండ భారతదేశం కోసం మాట్లాడతామో, సేమ్ అలాగే ఇజ్రాయిల్ కూడా గ్రేటర్ ఇజ్రాయిల్ కోసం పనిచేస్తుంది అని చాలామంది నమ్ముతారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఓపెన్గా యాక్సెప్ట్ చేయదు. అలా చేస్తే చాలా ఇష్యూస్ వస్తాయి. ఈవెన్ మన ఇండియా కూడా అఖండ భారత్ని క్రియేట్ చేస్తాము అని అఫీషియల్గా చెప్పదు. అలా చెబితే మన చుట్టూ ఉన్న నేపాల్, భూటాన్, చైనా, శ్రీలంక అండ్ పాకిస్తాన్తో మనం కావాలని వైరం తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అయితే ఇజ్రాయెల్ మనలా కాదు, వీళ్ళు బయటకు చెప్పట్లేదు, కానీ గ్రేటర్ ఇజ్రాయెల్ క్రియేట్ చేయడానికి వీళ్ళు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇందులో కనిపించే చిన్న చిన్న వైట్ డాట్స్ ఇజ్రాయెల్. 1947 నుంచి ప్రజెంట్ ఈ దేశం ఎంతగా ఎక్స్పాండ్ అయిందో మీరు గమనించవచ్చు. ఇక్కడితో ఆగకుండా వీళ్ళ గోల్ ఇలా గ్రేటర్ ఇజ్రాయెల్ క్రియేట్ చేయడం. ఇందులో ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా అండ్ సిరియాలోని చాలా ప్రాంతాలు ఇజ్రాయెల్కి సొంతమవుతాయి. మరి ఇజ్రాయెల్ ఇలా చేయగలదా అంటే ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని బలవంతంగా తమ దేశంలో కలుపుకోవడం చాలా పెద్ద తప్పు. కానీ ఇజ్రాయెల్ని ఆపే పవర్ ఈ మిడిల్ ఈస్ట్లో ఎక్కడా లేదు. ప్రజెంట్ ఇజ్రాయెల్కి పోటీ ఇచ్చే ఒకే ఒక కంట్రీ ఈ ఇరాన్. నిజానికి ఇరాన్ కూడా ఇజ్రాయెల్కి పోటీ కాదు, కానీ ఈ రెండు దేశాలు చాలా దూరంలో ఉంటాయి. అండ్ ఇజ్రాయెల్ తర్వాత మిడిల్ ఈస్ట్లో ఈ ఇరాన్ మిలిటరీ పరంగా కాస్త స్ట్రాంగ్. అందుకే ఈ రెండు దేశాల మధ్య ఎక్కువగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ని టార్గెట్ చేస్తున్నాయి. వన్స్ ఈ ప్రాంతంలో ఇరాన్ కుప్పకూలితే ఇక ఇజ్రాయెల్కి ఎదురు లేదు. వాళ్ళు ఏ దేశాన్నైనా ఎదిరించి ఆ ప్రాంతాల్ని తమలో తీసుకోగలరు. అదే ఇజ్రాయెల్ ప్లాన్. నిన్నటి వీడియోలో మనం ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఎంత భారీ లెవెల్లో దాడి చేస్తుందో క్లియర్గా తెలుసుకున్నాము. అయితే ఈ ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఎందుకు దాడి చేస్తుంది అంటే, లెబనాన్కి సౌత్ భాగంలో ఒక అతిపెద్ద ఉగ్రవాద గ్రూప్ ఉంది. దాని పేరే హిజ్బుల్లా. దీనికి అన్ని రకాల వెపన్స్, మనీ, ఆయిల్ ఇలా ప్రతిదీ ఇరానే ఇస్తుంది. వీళ్ళను పెంచి పోషిస్తుంది కూడా ఇరానే. ఇరాన్కు ఏం అవసరం అంటే, ఇరాన్కి ఇజ్రాయెల్కి అస్సలు పడదు. ఇరాన్ ఇజ్రాయెల్ మొత్తాన్ని నాశనం చేయాలి అని చూస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ కంటే పవర్ఫుల్ కాబట్టి డైరెక్ట్గా యుద్ధంలో అలా చేయడం ఇరాన్కి పాసిబుల్ కాదు. అందుకే ఇరాన్ తమ ప్రాక్సీస్ని క్రియేట్ చేసింది.
అంటే డిఫరెంట్ ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసింది. అందులో ఒకటి ఈ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదులు, అలాగే గాజాలో ఉన్న హమాస్ కూడా. ఈ హమాస్ని క్రియేట్ చేసింది కూడా ఇరానే. ఇరాన్ ఈ ఉగ్రవాద గ్రూప్స్ని ఉపయోగించి కంటిన్యూగా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్ పైన వరుసగా దాడులు చేస్తుంది. అండ్ వీళ్ళు ఈసారి చెప్పేది ఏమిటంటే, మేము ఈ యుద్ధాన్ని ఆపము, ఈ ప్రాంతంలో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదులు పూర్తిగా అంతం చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని ఇజ్రాయిల్ చూస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్లాన్ ఏమిటంటే, లెబనాన్లో ఒక నది ఉంది, దాని పేరే లెతానీ రివర్. ఇది మ్యాప్లో చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులందరినీ తరుముకుంటూ ఈ నది అవతలకి పంపిస్తే ఈ నది కింద ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఇజ్రాయిల్లో కలుపుకోవచ్చు. అప్పుడు ఈ లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఒక ప్రాపర్ బార్డర్ ఉంటుంది, అదే ఈ రివర్. దీంతో వీళ్ళు తమ ప్రాంతాన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఇజ్రాయెల్ ప్లాన్. షాకింగ్ విషయం ఏమిటంటే, ఇజ్రాయెల్ ఆల్రెడీ ఈ లెబనాన్లో ఉన్న 15% ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంది. ఇక్కడ అమెరికా, పాకిస్తాన్, యునైటెడ్ నేషన్, యూరోపియన్ దేశాలు ఎవరు ఏం చెప్పినా ఇజ్రాయెల్ వినదు. వాళ్ళకు ఏం చేయాలో బాగా తెలుసు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇక ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మాట్లాడదాం. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేసిందే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని. అయితే ఇప్పుడు ఈ యుద్ధం ఆగాలి అంటే మా ఈ 10 డిమాండ్లను యాక్సెప్ట్ చేయాలి అంటూ ఇరాన్ వీటిని తీసుకువచ్చింది. ఇవాళ ఈ 10 పాయింట్స్ పైనే అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో డిస్కషన్ జరగబోతున్నాయి. నాకు ఈ యుద్ధం ఆగదు అని చెప్పడం ఇష్టం లేదు, కానీ అదే జరగబోతుంది. ఎందుకంటే ఈ 10 పాయింట్స్లో ఒక్క పాయింట్ కూడా అమెరికాకు ఫేవర్గా లేదు. ఈ పాయింట్స్ పైన అమెరికా, ఇరాన్ మధ్య ఒక అగ్రిమెంట్ జరగడం, అండర్స్టాండింగ్ రావడం ఇంపాసిబుల్. ఎందుకు అంటే ఇరాన్ యుద్ధంలో నష్టపోయిన దానికి అమెరికా నుంచి నష్టపరిహారం అడుగుతుంది. దీనికి అమెరికా ఒప్పుకోదు. నెంబర్ 2, యుద్ధం స్టార్ట్ అయిందే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని, కానీ ఇరాన్ మేము యురేనియం ఎన్రిచ్మెంట్ని ఆపము అని చెబుతుంది. దీనికి అమెరికా ఒప్పుకోదు. నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్, లెబనాన్ పైన కూడా ఇజ్రాయెల్ చేస్తున్న అటాక్లు ఆపేయాలి అని ఇరాన్ చెబుతోంది. దీనికి అమెరికా ఒప్పుకున్నా ఇజ్రాయెల్ ఒప్పుకోదు. అందుకే వీళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించిన జస్ట్ 10 గంటల తర్వాతనే ఇజ్రాయెల్ భారీ లెవెల్లో లెబనాన్ పైన దాడి చేసింది. 10 నిమిషాల్లో 100 మిసైల్స్తో దాడి చేసింది. అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి ఇజ్రాయెల్ ఎంత అగ్రెసివ్ మోడ్లో ఉంది అనేది. అలాగే అమెరికా అడిగే మేజర్ డిమాండ్ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ కంప్లీట్గా ఓపెన్ చేయాలి అని. కానీ ఇరాన్ చెబుతుంది స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని మేము ఓపెన్ చేస్తాము, కానీ అది మా కంట్రోల్లోనే ఉంటుంది అని. ఈ పాయింట్స్కి అమెరికా ఒప్పుకుంటే అమెరికా ప్రపంచం ముందు మేము ఇరాన్ చేతిలో ఓడిపోయాము అని ఒప్పుకున్నట్టు. కానీ ట్రంప్కు ఉన్న ఈగో ఎలాంటిదో మీకు తెలుసు. ట్రంప్ న్యూక్లియర్ బాంబుని ఇరాన్ పైన వేయడానికి ఇష్టపడతాడు, కానీ ఈ కండిషన్స్కి ఓటమిని అస్సలు ఒప్పుకోడు. అందుకే పాకిస్తాన్ చేయాలి అనుకుంటున్న ఈ మీడియేషన్ ఫస్ట్ రోజే ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రపంచానికి చెప్పడానికే వీళ్ళు ఇస్లామాబాద్లో మీటింగ్ చేస్తున్నారు. ఇక ఈ మీడియేషన్ ప్రాసెస్లో పాకిస్తాన్ ఏ విధంగా ఇరుక్కుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిజానికి ఏవైనా 2 దేశాలు గొడవ పడ్డప్పుడు మేజర్గా మీడియేషన్ చేసేది ఖతర్ దేశం. మీకు గుర్తుందా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మీడియేషన్ చేసింది ఖతర్. అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా మీడియేషన్ చేసింది ఖతరే. ఇజ్రాయెల్, గాజా విషయంలో కూడా మీడియేషన్ చేసింది ఖతర్ దేశం. కానీ ఈసారి ఖతర్ చాలా ఓపెన్గా ట్రంప్ మీడియేషన్ చేయమని అడిగితే రిజెక్ట్ చేసింది. ఎందుకు అంటే ఈ యుద్ధంలో ఖతర్ పైనే దాడులు జరిగాయి. ఖతర్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ యుద్ధంలో డైరెక్ట్గా ఖతరే ఇన్వాల్వ్ అయినట్టు. అలాంటప్పుడు మేము ఈ యుద్ధాన్ని ఎలా మీడియేషన్ చేస్తాము అంటూ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అమెరికా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేడు. ఎలాగైనా సరే దీన్ని ఆపాలి. అందుకే మనోడు మొన్న ఇరాన్లో సివిలైజేషన్ మొత్తాన్ని నాశనం చేస్తాను అంటూ బెదిరించాడు. ఇతను న్యూక్లియర్ బాంబు వేస్తాడు అనుకోకండి, ఇది జస్ట్ బెదిరింపు మాత్రమే. దీంతో ఇరాన్ భయపడి సంధికి వస్తుంది అనేది ఇతని ఆలోచన. కానీ మీడియేషన్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దాంతో తన పెంపుడు జంతువైన పాకిస్తాన్ని ట్రంప్ మెడపట్టి మధ్యలోకి లాక్కొచ్చాడు. అండ్ మీడియేషన్ చేయడం పాకిస్తాన్కి కూడా చాలా అవసరం, ఎందుకంటే యుద్ధం కారణంగా వీళ్ళ దేశం చాలా సఫర్ అవుతుంది. ఈ మీడియేషన్ ఫెయిల్ అయి ఖచ్చితంగా పాకిస్తాన్ పరువు పోతుంది అని వాళ్ళకు తెలుసు. కానీ పైన మాత్రం ఏదో సాధిస్తున్నాము అని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వీళ్ళు డైరెక్ట్గా ట్రంప్ మాటకు నో చెప్పలేరు, ఎందుకంటే ఓనర్కి నో చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకు బాగా తెలుసు. ఇక ఇక్కడే ఇంకో కొత్త గేమ్ స్టార్ట్ అయింది.
పాకిస్తాన్ ఇరాన్ అమెరికా మధ్య 10 పాయింట్లతో సీజ్ ఫైర్ ప్రకటించింది. కానీ ఇందులో ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మేజర్ ప్లేయర్. ఇరాన్ సుప్రీం లీడర్ని యాక్యురేట్గా టార్గెట్ చేసి చంపిందే ఇజ్రాయెల్. అలాంటి దేశాన్ని మీరు పిలవకుండా ఈ యుద్ధంలో మీడియేషన్ ఎలా చేస్తారు? యుద్ధం చేస్తున్న మేజర్ ప్లేయర్ని కన్సల్ట్ అవ్వకుండా మీరు యుద్ధాన్ని ఎలా ఆపుతారు? ఇక్కడే ఈ పాకిస్తాన్ మీడియేషన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అందుకే పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రకటించినా కూడా ఇజ్రాయెల్ పట్టించుకోకుండా జస్ట్ 10 గంటల్లోనే, అంటే సేమ్ డే లెబనాన్ పైన అతిపెద్ద దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడి చూసి పాకిస్తాన్కి పిచ్చెక్కింది, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అందుకే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్, వీడు ఒక జోకర్ గాడు, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వీడు ఒక పెద్ద ట్వీట్ పెట్టాడు. అందులో చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ఒక ఈవిల్ కంట్రీ, రాక్షస దేశం, అమాయక ప్రజల రక్తం తాగుతుంది, ఈ దేశ ప్రజలంతా నరకంలో సఫర్ అవ్వాలి అంటూ శాపనార్థాలు పెట్టాడు. ఇజ్రాయెల్ని నాశనం చేయాలి అన్నట్టుగా మాట్లాడాడు. వీడి స్టేట్మెంట్ వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ పాకిస్తాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ముందుగా మన ఇండియాలో ఉన్న ఇజ్రాయెల్ అంబాసిడర్, మాకు పాకిస్తాన్ పైన ఎటువంటి నమ్మకం లేదు, పాకిస్తాన్ స్వయంగా ఉగ్రవాదుల్ని తయారు చేసే దేశం, అలాంటి దేశం ఈ యుద్ధంలో శాంతిని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది అని ఓపెన్గా చెప్పారు. తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మా దేశం నాశనం అవ్వాలి అని చెప్పడం కరెక్ట్ కాదు, అండ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పాకిస్తాన్ న్యూట్రల్గా ఉండి ఈ యుద్ధంలో మీడియేషన్ ఎలా చేస్తుంది, అసలు పాకిస్తాన్కి అర్హతే లేదు అని చెప్పారు. అమెరికాలో ఉన్న ఇజ్రాయెల్ అంబాసిడర్ అయితే చాలా ఓపెన్గా, ఇంతకు ముందు ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయాతుల్లా ఖమీనా మా దేశం గురించి ఇలా మాట్లాడేవాడు, ఇప్పుడు సేమ్ లాంగ్వేజ్ పాకిస్తాన్ మాట్లాడుతుంది. ఖ్వాజా ఆసిఫ్, మీ పాకిస్తాన్ మీడియేటర్ కాదు, మీరే ప్రపంచ శాంతికి ప్రాబ్లం అంటూ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తంగా ఇజ్రాయెల్ వీడి ట్వీట్ని ఉపయోగించి పాకిస్తాన్ని టార్గెట్ చేస్తుంటే వెంటనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పాకిస్తాన్ మిలిటరీ లీడర్ రంగంలోకి దిగి ఈ ఖ్వాజా ఆసిఫ్ని బెదిరించినట్టుగా ఉన్నారు. ఏం చేస్తున్నారో ఫాల్తుగా, జస్ట్ ఒక్కరోజు ముందే ప్రపంచం ముందు మన దేశం వాల్యూ పెరుగుతుంది, మనం పీస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అంటూ మన రెప్యుటేషన్ని పెంచుకునే ప్రయత్నం చేశాము. అలాంటిది మధ్యలో ఇలాంటి మాటలు మాట్లాడి మా ప్లాన్ మొత్తాన్ని నాశనం చేస్తావా అంటూ తిట్టి ఉంటారు. అందుకే వీడు వెంటనే ఈ ట్వీట్ని డిలీట్ చేశాడు. వీడు ట్వీట్ని డిలీట్ చేశాడు కానీ ఇజ్రాయెల్ మాత్రం వీడిని మర్చిపోదు. ఏదో రోజు ఇరాన్ సుప్రీం లీడర్ పైన ఎలా అయితే మిసైల్స్ పడ్డాయో వీడి పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఇజ్రాయెల్ టార్గెట్ లిస్ట్లో పాకిస్తాన్ 100% ఉంది. ఇరాన్ పనైపోయాక నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే కాబోతుంది. ఎందుకు అంటే ఇరాన్ తర్వాత ఈ మిడిల్ ఈస్ట్కి దగ్గరగా ఉన్న పవర్ఫుల్ కంట్రీ పాకిస్తాన్. ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటో మీకు తెలుసు, వీళ్ళు పవర్ఫుల్ దేశాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే కాబోతోంది. ఈ విషయం పాకిస్తాన్కి కూడా తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ ట్రంప్ చేయి పట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తుంది. రేపు ఈ ట్రంపే ఇజ్రాయెల్తో కలిసి పాకిస్తాన్ని తొక్కేస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినా ఇజ్రాయెల్ ముందు మాట్లాడడానికి ట్రంపే ధైర్యం చేయడు. అలాంటప్పుడు ఈ పాకిస్తాన్ ఎంత? ఇక మెయిన్ క్వశ్చన్, ఇరాన్ అమెరికా యుద్ధం పాకిస్తాన్ చేస్తున్న మీడియేషన్ ద్వారా ఆగుతుందా అంటే నాకు నమ్మకం లేదు. 50-50. ఒకవేళ ట్రంప్ తన అవసరం కోసం తనపై వస్తున్న ప్రెజర్ని తగ్గించడానికి ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపినా ఇజ్రాయెల్ ఆగదు. మరి ఈ యుద్ధం పర్మనెంట్గా ఆగాలి అంటే ఏం చేయాలి బ్రదర్ అని మీరు నన్ను అడిగితే మనమేం చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్లను అలాగే వదిలేయాలి. యుద్ధం ఇలాగే కంటిన్యూ అయి ఏదో ఒక దేశం వీక్ అయి లొంగిపోయే వరకు వదిలేయాలి. అలా అయితేనే యుద్ధం పర్మనెంట్గా ఆగుతుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇరాన్ డిమాండ్స్కి అమెరికా ఒప్పుకోదు, అమెరికా డిమాండ్స్కి ఇరాన్ ఒప్పుకోదు, అండ్ ఇందులో ఏ డిమాండ్కి ఇజ్రాయెల్ ఒప్పుకోదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు యుద్ధాన్ని ఎలా ఆపుతారు చెప్పండి? కొన్నిసార్లు యుద్ధాన్ని ఆపడం కంటే అది ఆగే వరకు వెయిట్ చేయడమే బెటర్. అలాంటిదే ఈ ఇరాన్ అమెరికా యుద్ధం. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ యుద్ధం ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే అఫ్కోర్స్ మన ఇండియా కూడా సివియర్గా సఫర్ అవుతుంది. కానీ దీనికి వేరే ఆప్షన్ లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం పాకిస్తాన్ మీడియేషన్తో ఆగుతుందా? ఇజ్రాయిల్ గ్రేటర్ ఇజ్రాయిల్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? ట్రంప్ సక్సెస్ఫుల్గా ఈ మీడియేషన్ ద్వారా ఇరాన్ నుంచి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని తొలగించి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయించగలడా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ యుద్ధం ఆగాలి అంటే ఏం చేస్తే బాగుంటుందో కూడా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.